ఒక బీరవాలో డబ్బులు ఉన్నాయని చెప్పి దొంగ జాగ్రత్తగా చేపెట్టాడట. ఆ లోపల తేలు కుట్టిందంట. దాంతో తేలు కుట్టిందని అరుద్దామంటేనేమో దొంగతనానికి చేపెట్టాడని తెలుసుద్ది, అరవకపోతేనేమో పాయిజనస్. ఇది తేలుగుట్టిన దొంగ అన్నటువంటి సామెత. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ సర్కార్ పని నారాయణ విద్యా సంస్థల విషయంలో అదే జరిగింది. నారాయణ విద్యా సంస్థల్లోకి పోలీసులు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఒకరికొకరికి సంబంధం లేని వాళ్ళు ఎంటర్ అయ్యారు, సోదాలు చేశారు. ఇప్పుడు సాక్షి వాటి వార్త చూస్తే నారాయణ వాటా 650 కోట్లు అంటూ ఒక పెద్ద కథనాన్ని ప్రచురించుకొచ్చింది. అందులో దీనిలో భాగంగా నెల్లూరులో అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు 650 కోట్లు సమీకరించి రహస్య ప్రాంతానికి తరలింపు. 2014లోనే ఇలా నారాయణ అప్పులు తీసుకుని ఎగ్గొట్టారంటున్న బాధితులు. బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించడానికి ఆర్థిక నేరగాళ్లు సిద్ధం. లోపాయకారిగా ధనం సమకూరుస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ మళ్లీ రుణాలు తెచ్చైనా బాబు కోసం ఖర్చు చేయాలని గంటాయత్నాలు. పోలవరానికి తాము తెచ్చిన రుణాలను బాబే వాడేశారని తేల్చిన ట్రాన్స్టాయ్. ఈ మధ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేసిన రాయపాటి రంగారావు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే దివాళా తీసామంటూ గగ్గోలు. ఎన్ఆర్ఐలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్లకు టిక్కెట్లు అంటూ బాబు ఆఫర్లు అంటూ ఓ పెద్ద కుకింగ్ స్టోరీ రాసుకొచ్చారు. ఎన్ఆర్ఐలు డబ్బు ఉన్నోడే వస్తాడు, వాడు మళ్ళీ నారాయణకి డబ్బులు ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్గా ఉన్నాయని చెప్పినే చంద్రబాబు దగ్గర నుంచి టికెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రెండోది, నారాయణకి ఆల్రెడీ ఎగ్గొట్టాడంటే ఎవడంటే డబ్బులు ఇచ్చేది? ఎగ్గొట్టినోడికి మళ్ళీ డబ్బులు ఇస్తాడా? అందులో రాజకీయ నాయకుడిని నమ్మిస్తారా? ఏ ఆస్తులో తాకట్టు పెట్టించుకుంటే ఇస్తారు. అట్లా ఇచ్చేటప్పుడు అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కదా. మొత్తం వెళ్ళి ఫెయిల్ అయ్యింది. దాన్ని కవర్ చేసుకోవడం కోసం 650 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నాడు. అప్పులు తీసుకుంటుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఏమైనా దొరికిందా? నథింగ్. కాబట్టి ఇదంతా తాము చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఒక కుకింగ్ స్టోరీ వండినట్టే ఉంది.